అండ్ ఎస్ సార్. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న వెంకటేష్ గారికి ముఖ్యంగా. సభ చాలా నిండుగా, చాలా ఆహ్లాదకరంగా, చాలా సాయంత్రం చల్లటి వాతావరణం, మంచి వాతావరణం, పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. టీం అలా కుదిరేసింది అనిపిస్తుంది నిజంగా. కొన్ని సినిమాల కళ ముందే మనకు తెలిసిపోతుంది. ఈ సినిమా కళ పుష్కలంగా బ్లాక్ బస్టర్ హిట్ అన్న లెక్కలో మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. వెంకటేష్ గారు చాలా సినిమాలకు రాశాను. ఆయన ఈ సినిమా తాలూకు ప్రమోషన్లో ఆయన చూస్తే వేరే ఎనర్జీ అనిపిస్తుంది. వెంకటేష్ గారు అనగానే మనకు స్పిరిచువాలిటీ అని గుర్తొస్తుంది. బట్ ప్రమోషన్ చూస్తే ఇంత సరదాగా, అసలు ఈ నోస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటారు, అలాంటి ఒక బ్యాలెన్స్ ఆయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయనతో చాలా సినిమాలకు పనిచేశాను. ఈ సినిమాకి రాయటం చాలా సంతోషం. ముఖ్యంగా నేను రాసిన పాటను ఆయన పాడారు. అబ్సల్యూట్ ఒక ప్రొఫెషనల్గా పాడారు. చాలా గొప్పగా ఉంది పాట. అలాగే అనిల్ గురించి, బండిల్ ఆఫ్ ఎనర్జీ. అనిల్ తన టీంని మెయింటైన్ చేసే విధానం చాలా గొప్పగా వస్తుంది. ఒక సమీర్ గారు అయితేనేమి, ప్రకాష్ అయితేనేమి, అమిరాజ్ గారు అయితేనేమి, తన పక్కన సాయి, నారాయణ, ఉపేంద్ర, వీళ్ళందరితో పాటు ఎప్పటికప్పుడు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ని టీం మారినప్పటికీ వాళ్ళతో కూడా చక్కగా ఒక టీంలా పనిచేయించుకునే విధానం. ఎవ్రీ మినిట్, ప్రతి నిమిషం, ప్రతి క్షణం, అనుక్షణం ప్రోడక్ట్ గురించి ఆలోచిస్తూ, రైటింగ్ని ఎన్హాన్స్ చేసుకుంటూ, సినిమాని బాగా షేపప్ చేసుకుంటూ, సరదా మిస్ అవ్వకుండా అందరితో చక్కగా స్మూత్గా పనిచేసుకునే విధానం. ముఖ్యంగా భీమ్స్తో తను ఇంటరాక్ట్ అవుతూ పనిచేసే విధానం నాకు చాలా చాలా అమితంగా నచ్చింది. రాసిన ఒక పాట ఒక 3-4 సిట్టింగ్స్ కూర్చున్నాను. తను పనిని ఎక్స్ట్రాక్ట్ చేసే విధానం, మా దగ్గర నుంచి అయినా పాట రాయించుకునే విధానం కానీ చాలా 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 స్మూత్గాను, సరదాగాను, మనల్ని ఇన్వాల్వ్ చేసే విధంగాను చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అనిల్, నీతో ట్రావెల్ నాకు ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. ఈ సినిమాలో ఒకే పాట ఉంది. బట్ ఏంటంటే ట్రావెలింగ్ దిస్ ఫార్ ఒక 1500 పాటలు రాసిన తర్వాత నేను ఒక వాతావరణం ఏంటంటే ఎక్కడ మనసు రెక్కలు విప్పి హాయిగా పనిచేయగలుగుతుందో అలాంటి ఒక వాతావరణం పనిచేయడం కోరుకుంటాను. అలాంటి వాళ్ళలో అనిల్ ముఖ్యంగా ఉంటాడు. చాలా సరదాగా, నొప్పి తెలియదు పనిచేయటం అనేది. సో బ్లాక్ బస్టర్ పొంగల్, యాటిట్యూడ్ పొంగల్ అని వాళ్ళు ట్యూన్లో అనుకున్న దానికి నేను బ్లాక్ బస్టర్ పొంగల్ అని జోడించగానే అనిల్ యొక్క ఆనందం పట్టనలవి కాని ఆనందం, అంత ఎంకరేజింగ్గా ఉంటాడు. సో మంచి పాట పడింది. సినిమాకు టైటిల్ సాంగ్ పడింది. ముఖ్యంగా ఒక అరగంట పాటు తను అసలు మాటల్లోనే పెట్టండి అని చెప్పి ఎడిట్ రూమ్లో చూపించాడు. పగలబడి నవ్వుతూ ఉన్నాను. చాలా గొప్ప వినోదాన్ని ఈ సంక్రాంతికి అందించబోయే సినిమా ఇది. తప్పకుండా మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమాని చూడటానికి ఎదురు చూస్తాను. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్. సంక్రాంతికి వస్తున్నాం టీం. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా రాజుగారిని చూస్తేనే వైబ్రేషన్, అంటే ఒక మనిషి యొక్క ఎదుగుదల. నిన్న మన నిజామాబాద్ సభలో ఆయన చెప్తున్నది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడి దాకా వచ్చారని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎఫ్డిసి చైర్మన్ ఈ వరల్డ్కి అలాగా ఆయన ఇండస్ట్రీకి అనుసంధానంగా. రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కొత్త దర్శకులకు అవకాశం వస్తుంది, కొత్త టెక్నీషియన్ అవకాశం వస్తుంది. రాజుగారి మనసు మంచిది. ఒకటే తార్కాణం, ఒక మనిషి ఎదుగుదలని కొద్దీ, డబ్బు సంపాదించిన కొద్దీ సొంత ఊళ్ళో గుడి కట్టడం అంటే ఎంత పెద్ద విషయం. గుడి, గోశాల, పక్కన పంట పొలాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు అన్నయ్య గారు చూసుకుంటారు. ఇలాంటి కొన్ని విషయాలు మన యూత్ని కొద్ది సమాజానికి వాటర్ ఇవి రిటర్నింగ్ బ్యాక్ అన్న విషయంలో రాజుగారు చాలా ఆదర్శం. అలాగే దగ్గరగా చూసిన మనిషిగా చెప్తున్నాను, రాజుగారు బాగుంటే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఈ సంక్రాంతి 3 సినిమాలను రాజుగారికి పాత్ర 2 సినిమా నిర్మించారు, 3వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఆయనకి డబ్బులు పుష్కలంగా వచ్చి రాజుగారు మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలి, ఇండస్ట్రీ బాగుండాలి వారి ద్వారా అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భాస్కర్ భట్ల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్లాక్ బస్టర్ పొంగల్ ఇచ్చినటువంటి సరస్వతి పుత్రులు రామజోగి శాస్త్రి గారికి ధన్యవాదాలు.